ఏంటి అంటారేమో, దంచడం అంటే ఒడ్డు దంచడం అండి. ఆ దంచే టైంలో కాస్త వడ్లు అంటే ఆ బియ్యాన్ని నోట్లో వేసుకోవడం, చాలులే ఇంక నీకు కూలేమీ లేదు అని చెప్పడం. అంటే తెలుగునాట ఒకప్పుడు పేదరికం ఏ స్థాయిలో ఉండేది అనేది చెప్తుందండి. ఒకప్పుడు ధాన్యం అండి, వడ్లు అంటే వరి ధాన్యం తినటం కూడా చాలా చాలా అదృష్టం. ఎంతో శ్రీమంతులైతే తప్పించి తినేవాళ్ళు కాదు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఈ ధాన్యాన్ని దంచడం కోసం కూలికి మనుషుల్ని పెట్టుకుంటే వాళ్ళు వచ్చి దంచేవాళ్ళు. ఆ దంచే క్రమంలో పాపం వాళ్ళకి వడ్డుండేవి కాదండి, జొన్నలు, రాగులు, సజ్జలు. ఈరోజు మనం డబ్బున్న వాళ్ళంతా బాగా తింటున్నారు చూడండి, అవే అప్పుడు వాళ్ళ ఆహారం అన్నట్టు ఇప్పుడు రివర్స్ అయింది సీన్. ఈ వడ్లు దంచే క్రమంలో ఆ బియ్యాన్ని 4 గుప్పెళ్ళు నోట్లో వేసుకునేవాళ్ళు టేస్ట్ కోసం అన్నట్టు, అయినా కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాగని ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేస్తున్నారా అంటే అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఏ వారానికో లేకపోతే ఏ సంత రోజో ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. మరీ గట్టిగా అడిగితే ఆ షావుకారు గారు, ఆ సొమ్మున్న ఆయన, దంచినమ్మకి బొక్కిందే కూలి అని అనేవాడండి.